నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దాన ఫలం. మనకు అందించిన వారు మెర్ల సత్య వెంకట త్రిమూర్తులు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్న వారిని దైవిక లక్షణాలు కలిగిన వారిగా చెప్తారు. పవిత్ర భావనలతో నిస్వార్థంతో జీవించే వారిని తాను వెన్నంటే ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో. ఆధ్యాత్మిక సంపద కన్నా కాలంతో పాటు కరిగిపోయే భౌతిక సంపదల పట్ల అనురక్తిని పెంచుకుంటూ మోహంలో కూరుకుపోతున్నారు చాలామంది. తమ చుట్టూ ఎందరో అభాగ్యులు ఉన్నా సాయం చేసేందుకు వెనకాడుతున్నారు. దీనులకు ఉపకారం చేయడం వల్ల కలిగే ఫలితము పవిత్రత, పుణ్యతీర్థాలలో స్నానం చేసినా తీవ్రమైన తపస్సు ఆచరించినా లభించవని స్కాంద పురాణం చెప్తోంది. దీనులు ఇతర ప్రాణుల పట్ల కరుణ ఉన్నవారికి ప్రపంచంలో దుర్లభం అనేది ఉండదంటాడు తులసీదాస్. ఎవరైతే మనసును నిశ్చల భావంతో పరమాత్మ మీద ఉంచి అన్ని ప్రాణుల హితం కోరుతారో వారు నిర్వాణ బ్రహ్మాన్ని పొందుతారని చెబుతోంది భగవద్గీత. ఒక రాజు తీర్థయాత్రలకు వెళ్తూ కొందరు ప్రజలను వెంట తీసుకెళ్లాడు. దారిలో ఒక వృద్ధుడు చలికి వణికిపోతున్నాడు. రాజుతో సహా అంతా చూస్తూ ముందుకెళ్ళిపోగా ఓ రైతు మాత్రం తనకున్న 2 దోవతల్లో ఒకదాన్ని ఆ వృద్ధుడికి కప్పి వెళ్ళాడు. ముందుకెళ్ళేసరికి ఎండ తీవ్రత పెరిగింది. అయితే నడుస్తున్న వారిపై మాత్రం మేఘాలు నీడనిస్తూ అనుసరిస్తున్నాయి. వారంతా కొంతసేపు ఒక చోట విశ్రమించి తిరిగి బయలుదేరుతుండగా ఒక మహాత్ముడు ఎదురై అడిగాడు, రాజా, ఎవరి గొప్పతనంతో మేఘాలిలా మీకు నీడగొడుగు పడుతూ వస్తున్నాయో తెలుసా అని. రాజు తన పుణ్య ప్రభావమేమోనని మనసులో అనుకున్నా పైకి చెప్పలేదు. మీరు ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళండి, ఎవరి వెంట మేఘం వెళ్తుందో వారి పుణ్య ప్రభావమే అని తెలుస్తుంది అంటాడు. మొదట రాజు, ఆయన్ను అనుసరిస్తూ ఒక్కరుగా మిగిలిన వారు బయటకు వెళ్ళారు ఒక్కొక్కరుగా. కానీ మేఘాలు కదలలేదు. చివరికి రైతు వంతు వస్తుంది. అప్పుడు మేఘాలు అతన్ని అనుసరించాయి. అప్పుడు రాజుతో ఆ మహాత్ముడు, నీకున్న అపార సంపదలో కొంత దానం చేస్తూ తద్వారా పుణ్యం ఆశిస్తున్నావు. కానీ ఆ రైతు తనకున్న 2 దోవతల్లో ఒకదాన్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేశాడు. పరమాత్ముడు కోరుకునేది ఇలాంటి నిష్కామ భక్తినే అని వివరించాడు. జనకుడు, అశ్వపతి, దిలీపుడు వంటి కొంతమంది మహారాజులు ఎంతో సంపద ఉన్నా అదంతా భగవంతుడికి చెందినదని భావించడంతోనే వారి కీర్తి అజరామరమైనది. అహంకారం దానాన్ని కలుషితం చేస్తే ఆర్భాటం గొప్పల కోసం చేసే దానం దైవత్వాన్ని కనుమరుగు చేస్తుందంటారు రామకృష్ణ పరమహంస. ఇతరుల కోసం జీవించేవారే సజీవులు, కేవలం తమ కోసమే జీవించేవారు జీవోత్సవాలు అంటారు స్వామి వివేకానంద. నాది అన్న భావనతో కాక సర్వము బ్రహ్మమయం అనుకోవడమే అసలైన దైవీ సంపద. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.